అభయసాయి ట్రస్ట్ నిర్వాహకులు రామ్మూర్తి రెడ్డి, లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో 500 మంది భక్తులకు చిత్తూరు నుండి షిరిడీకి ఉచిత ప్రయాణ దర్శన ఏర్పాట్లు చేశారు. 8వ సంవత్సరం ప్రారంభించిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్ ఆమోద ముఖ్య అతిథులుగా పాల్గొని పూజలు చేసి ప్రారంభించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా రామ్మూర్తి అన్న ఇది 8వ సంవత్సరం చిత్తూరు నియోజకవర్గంలోనే ఈ ప్రజలు ఎవరైతే షిరిడి సాయిబాబా భక్తులు ఉన్నారో వారందరినీ ప్రతి ఏడాది షిరిడీకి పంపించే కార్యక్రమాన్ని ఇది నేను 2వ సారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా. వారు చేసే మంచి సేవా కార్యక్రమాలకి ఆ షిరిడి సాయినాథుడు ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో కనీయుడైన లోకేష్ కూడా నాకు చిన్ననాటి స్నేహితుడు. మంచి కార్యక్రమాల్లో తండ్రికి అండదండగా బెంగళూరులో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేస్తూ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి తండ్రితో పాటు ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కలెక్టర్ గారు, అలాగే మా గదాలపల్లి శ్రీనివాసరావు గారికి, అలాగే మా ఎమ్మెల్సీ దొరబాబన్న గారికి, మా అక్క దుర్గాకి, ఇంకా మేయర్ గారికి, అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, చాలా శుభదినం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. అంటే మంచి గుళ్ళకి వెళ్ళాలని. అంటే మనం చూసుకుంటే చుట్టుపక్కల తిరుమల కానీ, కాణిపాకం కానీ, ఇవన్నీ పోవడానికి రావడానికి మనకి దగ్గరగా ఉండాలి. అలాగే చూసుకుంటే షిరిడి సుమారు ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి కొంతమంది వృద్ధ యాత్రికులు ఉంటారు. వాళ్ళకి సరైన అవగాహన లేకుండా, అలాగంటే ట్రైన్ టికెట్స్ కానీ, అలాగే అక్కడ దర్శనాలు కానీ, ఈ బస్సు వసతులు కానీ, ఇవన్నీ వాళ్ళకి సరిగ్గా ఎలాగ చేసుకోవాలో అర్థం కాకుండా ఉండే పరిస్థితుల్లో మామూలుగా ఇక్కడికి వచ్చిపోయే కొంతమంది భక్తులకి మేము గత 8 ఏళ్లుగా ఈ షిరిడీకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. ఇది మొట్టమొదట 100-150 మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు 500 మందిని తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకెళ్తాం. ప్రతి సంవత్సరం కొత్త మనుషులకు మనము ఛాన్స్ ఇస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఈ పరిస్థితి చూసుకుంటే ఈరోజు 20వ తారీఖు ఆదివారము ఇప్పుడు బయలుదేరి మేము తిరుపతికి చేరుకొని, తిరుపతి నుంచి ట్రైన్ టికెట్స్ అన్ని బుక్ చేసుకొని, తిరుపతి నుంచి షిరిడీకి వెళ్ళి అక్కడ 2 రాత్రులు, దానికి హోటళ్లు వసతులు అన్ని కూడా బుక్ అయిపోయినాయి. సో మంగళవారం రాత్రి, బుధవారం రాత్రి హోటల్ రూమ్స్ అన్ని బుక్ అయినాయి. సో అక్కడ 2 రోజులు ఉండి మళ్ళీ గురువారము తెల్లవారు బయలుదేరి ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ కి చిత్తూరు చేరుకునే పరిస్థితి ఉంది. సో దీనికి మనకి అన్ని సదుపాయాలు ఇంక్లూడింగ్ ఫుడ్ ప్యాకెట్స్ కూడా అన్ని వసతులు ఏర్పాటు చేశాము. అలాగే డాక్టర్స్ కూడా 2 ఉంటారు. అలాగే వాలంటీర్స్ ప్రతి 50 మందికి ఒక వాలంటీర్ ఉంటారు, ఇన్ఛార్జ్ అనుకోండి. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్కడ షిరిడీలో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. సో అక్కడ హిందీ తెలుగు మాట్లాడే వాళ్ళు, అలాగే దర్శనానికి తీసుకెళ్ళడము, వాళ్ళని తీసుకురావడం వెనక్కి. ఇప్పుడు ఇక్కడి నుంచి 500 మందిని తీసుకెళ్ళడం వెరీ ఈజీ. అలాగే 500 మంది కూడా హ్యాపీగా వెనక్కి రావడం అనేది ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో దీన్ని మా కజిన్స్, అలాగే వాలంటీర్స్, మా ఫ్రెండ్స్, ముఖ్యంగా మా ఫాదర్ గారు, ఇది ఆయన స్టార్ట్ చేసిందే. ఆయనకి ఎంతమంది భక్తుల్ని దేవుడికి దగ్గరగా తీసుకెళ్తే అంత ఆనందము, అలాగే ఆ గుడి యొక్క ప్రాముఖ్యత కూడా పెరుగుతుందని మా నాన్నగారు గట్టిగా నమ్ముతారు. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా కొత్త వాళ్ళకి ఇంకా 500 కాకుండా ఇంకా పెద్ద సంఖ్యలో తీసుకెళ్తామని నేను విన్నవించుకుంటాను. థ్యాంక్ యూ. మేము ఒకరోజు మట్టుకు ఈ దర్శనం టికెట్స్ అన్ని అరేంజ్ చేస్తాం. మండే చేరుతాము, మండే ఈవినింగ్ కి దర్శనాలు అవుతాయి. కొంతమందికి కావాలంటే నెక్స్ట్ డే మంగళవారం చేసుకోవచ్చు, అలాగే బుధవారం కూడా చేసుకోవచ్చు. కానీ మేము జనరల్గా ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి రూమ్స్ అన్ని తీసి ఇచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది నాసిక్ వెళ్లే ప్రయత్నం ఉంటుంది, కొంతమంది శనిశింగనాపూర్, ఎల్లోరా కేవ్స్, ఇలాగ అన్ని చుట్టుపక్కల చూసుకొని వచ్చే ప్రోగ్రామ్ లాగా మేము 2-3 డేస్గా పెట్టుకుంటాం. ఒకే రోజు పోయి హడావిడిగా రాకుండా 3 రోజులు లీజర్గా పోయి వచ్చేలాగా మేము వసతులు చేసుకుని, ఆ ప్రకారం ట్రైన్ టికెట్స్ కూడా ఏప్రిల్లోనే బుక్ చేసేసాము. కాబట్టి దీన్ని చేయాలంటే చాలా నేను జనరల్ ఇందాక వేరే కొంతమంది చెప్పన్నా, పెళ్లి చేయడం కూడా ఈజీనే. దీన్ని ఏప్రిల్ నుంచి గత 2-3 నెలలుగా ప్లాన్ చేసి చేయడం అనేది చాలా పకడ్బందీగా ఒక ప్రణాళికతో పోతే కానీ సక్సెస్ కాదు. థ్యాంక్ యూ. వెంకటేశ్వర ఈరోజు చిత్తూరు మన ఎల్బిఐ రాబోటి గారు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో షిరిడి యాత్ర దాదాపు చిత్తూరు నియోజకవర్గంలోని భక్తులందరినీ కూడా 500 మందిని తోట చేర్చి వాళ్ళ కాంప్లెక్స్ లో చేర్చి అందరికి సౌకర్యాలు పోవడానికి రావడానికి ఏర్పాటు చేసి సాయిబాబా ఆశీస్సులు కలగాలని, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా అంతా సస్యశ్యామలుగా ఉండాలని అందరూ కూడా కోరుకుంటూ, ఈ యాత్ర వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేలు కలగాలని, సాయిబాబా ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ అవకాశం తీసుకుంటున్నాను.